Good morning, everyone. This is Ravi Kumar Kaduri, lecturer in zoology, JVR Government Degree College, Sattupelli, Khammam district. మనం సెల్ డివిజన్ గురించి పాయింట్ ఆఫ్ వ్యూ గురించి లాస్ట్ ప్రీవియస్ వీడియో లోపల సెల్ డివిజన్కు సంబంధించినటువంటి ఇంట్రొడక్షన్ పార్ట్ గురించి డిస్కషన్ చేయడం జరిగింది. సో ఇన్ దిస్ వీడియో వీఆర్ డిస్కస్ మనం సెల్కి డివిజన్కు సంబంధించి ఎట్లా డివిజన్ జరుగుతుంది, ఆ డివిజన్ జరిగేటువంటి ప్రాసెస్ లోపల అక్కడ సెల్ సైకిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. హౌ సెల్ సైకిల్ అనేది ఎట్లా రెగ్యులేట్ అవుతుంది, సెల్ సైకిల్లో ఉండేటువంటి స్టెప్స్ ఎట్లా ఉన్నాయి అనేటువంటి పాయింట్ గురించి మనం డీటెయిల్గా ఆ వీడియో లోపల డిస్కషన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం ఈ వీడియో లోపల mitotic cell division గురించి డిస్కషన్ చేస్తాం. ఇన్ దిస్ వీడియో వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ది mitotic cell division. mitotic పద్ధతి లోపల సెల్ డివిజన్ గురించి మనం డిస్కషన్ చేస్తాం. దెన్ మైటాటిక్ అనగానే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, జర్మన్ అనాటమిస్ట్ ఫ్లెమింగ్ అనేటువంటి శాస్త్రవేత్త 1882 సంవత్సరంలో మైటాటిక్ డివిజన్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. అండ్ ఓన్లీ సొమాటిక్ సెల్స్ లోపల మాత్రమే ఇక్కడ యూ కెన్ సీ దస్ ఇట్ ఈజ్ అండ్ ఏదైతే ఉంటుందో సొమాటిక్ సెల్స్ లోపల మాత్రమే ఈ డివిజన్ జరుగుతుంది అనేటువంటి పాయింట్ మనం ఇక్కడ ఒకటి చెప్పుకోవచ్చు. అండ్ ఫస్ట్ ఈయన ఏం చేసిండనంటే మైక్రోస్కోప్లో సెల్ లోపల జరిగేటువంటి డివిజన్ని ఫస్ట్ టైం అబ్జర్వ్ చేయడం జరిగింది ఫ్లెమింగ్ అనేటువంటి శాస్త్రవేత్త. ఇక్కడ మైటాసిస్ అంటే థ్రెడ్ లాగా ఉండేటువంటి అపియరెన్స్ ఉన్నది కాబట్టి దాన్ని మైటాటిస్ అనేటువంటి టర్మ్కి దానికి డిఫైన్ చేసుకోవడం జరిగింది. దెన్ ఒక స్కిన్ సెల్ కనుక చూసినట్లయితే ఈచ్ స్కిన్ సెల్ ఏదైతే ఉన్నదో అప్రాక్సిమేట్లీ 50 మిలియన్స్ ఆఫ్ సెల్స్ని ఏర్పరిచేటువంటి కెపాసిటీని కలిగి ఉంటుంది అనేటువంటి పాయింట్ కూడా మనం ఆల్రెడీ డిస్కషన్ చేసుకున్నాం. మైటాటిస్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ సెల్ సైకిల్ విచ్ ఈజ్ అ స్ప్రెడ్ టు ద డాటర్ సెల్స్ని. మైటాటిక్ అనేటువంటి స్టేజ్ ఏదైతే ఉంటుందో సమ విభజన అనేటువంటిది డాటర్ సెల్స్కి తన యొక్క రెండు న్యూక్లియస్ని స్ప్రెడ్ చేసేటువంటి కెపాసిటీని కలిగి ఉంటుంది అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ మనం డిస్కషన్ చేసుకున్నాం. మైటాటిస్ ఈజ్ లోపల కనుక చూసినట్లయితే బేసిక్గా మైటాటిక్ లోపల ఎస్ ఫేజ్ ఏదైతే ఉంటుందో దాంట్లో డిఎన్ఏ సింథసిస్ జరుగుతుంది అనేటువంటి పాయింట్. అండ్ సెల్ సైకిల్ గురించి ఎం ఫేజ్లో ఉండేటువంటి ఫేజెస్ గురించి మనం ఇప్పుడు డీటెయిల్గా డిస్కషన్ చేసుకున్నాం. దెన్ హియర్ మనం ఇక్కడ టోటల్గా ఏదైనా ఒక సెల్ డివిజన్ కనుక తీసుకున్నట్లయితే ఏదైనా ఒక సెల్ డివిజన్ కనుక మనం డిస్కషన్ చేసుకున్నట్లయితే ఇక్కడ సెల్ సైకిల్ లోపల ఉండేటువంటి ఫేజెస్ గురించి కనుక చూసినట్లయితే సెల్ లోపల బేసిక్గా 2 టైప్స్ ఆఫ్ ఫేజెస్ ఉంటాయని చెప్పుకున్నాను. వన్ ఈజ్ క్యారియోటైప్ క్యారియోటైప్ లోపల అంటే కేంద్రక విభజన, క్యారియాలజీ అని అంటే కేంద్రకం గురించి చదివే శాస్త్రాన్ని మనం ఇక్కడ క్యారీ అని అంటాం. ఓకే, ఇక్కడ కేంద్రకం విభజన పాయింట్ ఆఫ్ వ్యూ క్యారియోటైప్ అని చెప్పుకున్నాం. దెన్ ఇక్కడ ఈ కేంద్రక విభజన ఏదైతే ఉంటుందో బేసిక్గా అది 2 ఫేజెస్ లోపల జరుగుతుంది. ఒకటేమో దెన్ ఇంటర్ఫేజ్, ఇంకోటేమో మైటాటిక్ ఫేజ్. ఇంటర్ఫేజ్ అండ్ మైటాటిక్ ఫేజ్. ఇంటర్ఫేజ్ మైటాటిక్ ఫేజ్ ఏదైతే ఉన్నదో ఈ ఇంటర్ఫేజ్ లోపల అండ్ మైటాటిక్ ఫేజ్ లోపల మళ్ళీ సబ్ స్టేజెస్ ఉన్నాయి. సబ్ స్టేజెస్ లోపల లెటర్స్ వీఆర్ డిస్కసింగ్. ఇక్కడ మనం కనుక చూసినట్లయితే యూసీ ఇంటర్ఫేజ్ లోపల ఫస్ట్ వన్ G1 ఫేజ్, S ఫేజ్ అండ్ G2 ఫేజ్. దీస్ ఆర్ ద 3 ఫేజెస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇంటర్ఫేజెస్లో ఉండేటువంటి సబ్ టైటిల్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడికి అంటే G2 ఫేజ్ వరకు ఇట్ విల్ బి ఎండ్స్. దెన్ తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే మనం మైటాటిక్ ఫేజ్ ఏదైతే ఉంటుందో ఈ పార్ట్లో ఉండేటువంటి ఫేజ్ను ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఉండేటువంటి ఈ కంప్లీట్ ఫేజ్ని మనం ఏమంటామంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ మైటాటిక్ ఫేజ్ అంటాం. ఈ మైటాటిక్ ఫేజ్ అయితే ఉంటుందో ఇందులో మళ్ళీ మనకు వచ్చేసి 3 చూసినట్లయితే ప్రోఫేజ్, మెటాఫేజ్, అనాఫేజ్, టీలోఫేజ్ 4 ఫేజెస్ ఉన్నాయి. 4 సబ్ ఫేజెస్గా మనం ఇక్కడ చెప్పుకున్నాం. దెన్ తర్వాతకి ఈ క్యారియోకైనసిస్ తర్వాత కనుక చూసినట్లయితే మనం ఇంకొక డివిజన్ని మనం చెప్పచ్చు. ఆ డివిజన్ లోపల కనుక చూసినట్లయితే యూ కెన్ సీ హియర్ ఇక్కడ మనం పాయింట్ ఆఫ్ వ్యూ లోపల డివిజన్ లోపల కనుక చూసినట్లయితే విచ్ కలర్ ఓకే దిస్ కలర్ సైటోకైనసిస్ ఏదైతే ఉంటుందో ఇది 2 గాను ఇదంతా కూడా
1 గాను చెప్పుకుంటాం. ఇదేమో క్యారియోకైనసిస్ జరిగేటువంటి ప్రాసెస్. ఇదేమో క్యారియోకైనసిస్ జరిగేటువంటి ప్రాసెస్. ఇదేమో క్యారియోకైనసిస్ జరిగేటువంటి ప్రాసెస్. ఇదేమో సైటోకైనసిస్ జరిగేటువంటి ప్రాసెస్ గురించి మనం డీటెయిల్గా చెప్పుకున్నాం. తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే యూ కెన్ సీ హియర్ మనం చూస్తున్నాం సెల్ డివిజన్ లోపల డిఫరెంట్ ఫేజెస్ గురించి మనం ఇక్కడ డిస్కషన్ చేసుకుందాం. G1 ఫేజ్ ఏదైతే ఉంటుందో ఇది బేసికల్గా 5 to 9 అవర్స్. 5 to 9 అవర్స్ అంటే 5 గంటల నుంచి 9 గంటల సమయం లోపల బిట్వీన్ ద టైం లోపల బేసిక్గా అంటే మనం ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ద డ్యూరేషన్ ఆఫ్ G1 ఫేజ్ ఈజ్ హైలీ వేరియబుల్ అమాంగ్ ద ఆల్ డిఫరెంట్ స్పీసెస్. చాలా డిఫరెంట్ స్పీసీస్ లోపల డ్యూరేషన్ ఆఫ్ G1 ఫేజెస్ ఏదైతే ఉంటుందో ఇట్ విల్ బి చాలా వేరియేషన్ని కలిగి ఉన్నది. బికాజ్ ఎందుకు అని అంటే ద డ్యూరేషన్ ఆఫ్ G1 ఈజ్ హైలీ వేరియబుల్ ఈవెన్ అమాంగ్ డిఫరెంట్ స్పీసెస్ అనేటువంటి పాయింట్ని మనం ఇక్కడ క్లియర్గా కనుక చూసినట్లయితే డిఫరెంట్గా G1 ఫేజెస్ లోపల ఉండేటువంటి స్ట్రక్చర్ని కలిగి ఉంటుంది. తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే 5 to 9 అవర్స్ టైం పడేటువంటి పీరియడ్ ఇక్కడ G1 ఫేజ్, దాన్ని గ్రోత్ ఫేజ్ అనుకున్నాం. తర్వాత ఎస్ ఫేజ్ ఏదైతే ఉంటుందో ఈ ఎస్ ఫేజ్ లోపల కనుక చూసినట్లయితే దీన్ని సింథసిస్ ఫేజ్ అనుకుంటాం. ఈ సింథసిస్ ఫేజ్ లోపల క్రోమోజోమ్ ఏదైతే ఉన్నదో రెప్లికేషన్ గ్రోత్ జరుగుతుంది. సో క్రోమోజోమ్ రెప్లికేషన్ గ్రోత్ జరుగుతుంది కాబట్టి దీన్ని ఇక్కడ మనం ఎస్ ఫేజ్ అని చెప్పుకున్నాం. తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ లోపల G2 ఫేజ్, ఈ G2 ఫేజ్ ఏదైతే ఉన్నదో గ్రోత్ ఫేజ్ 2R అని చెప్పుకున్నాం. ఈ గ్రోత్ ఫేజ్ 2 ఏదైతే ఉంటుందో లిటిల్ బిట్ టైం ఏదైతే డ్యూరేషన్ తక్కువగా ఉన్నది 2 to 5 అవర్స్. 2 to 5 అవర్స్ టైంని కలిగినది. కంప్లీట్గా ఇదంతా కూడా ఈ ఇంటర్ఫేజ్ అయితే ఉండదో కంప్లీట్గా సెల్ లోపల ఎక్కువ టైం ఇక్కడ నుంచి ఇక్కడి వరకు కనుక చూసినట్లయితే అప్రాక్సిమేట్లీ 13 అవర్స్ నుంచి 23 అవర్స్ పీరియడ్ 13 నుంచి 23 గంటల సమయం పడుతుంది. వేర్ యాజ్ ఇక్కడ మనకు లాస్ట్గా ఉండేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే యూ కెన్ సీ హియర్ ద మైటాటిక్ ఫేజ్ కనుక చూసినట్లయితే కంప్లీట్లీ ఈ ఫేజ్ అంతా కూడా వితిన్ 1 అవర్ ఆర్ 2 అవర్స్ లోపల పీరియడ్ లోపల కంప్లీట్ అయ్యేటువంటి ప్రాసెస్ని మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇప్పుడు మనం ఈ మైటాటిక్ సెల్ డివిజన్ లోపల డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెల్ డివిజన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, దెన్ ఇంటర్ఫేజ్ ఇక్కడ బ్రేఫియర్ ఇంటర్ఫేజ్. ద మైటాటిక్ ఫేజ్ alternate with much longer interface whereas the cell prepare to itself to process the cell division. మచ్ లాంగర్ టైం పడుతుంది బికాజ్ సెల్ ఇట్ సెల్ దాని ప్రాసెస్ ఉంటుంది. ఇంటర్ఫేజ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ ద 3 సబ్ ఫేసెస్, నేమ్లీ వన్ ఈజ్ ఫస్ట్ గ్యాప్ ఫేజ్ అనకుండా వీ కెన్ కాల్ ఇట్. దీన్ని గ్రోత్ ఫేజ్ అనడం కూడా చాలా గుడ్ థింగ్ అని చెప్పచ్చు. గ్యాప్ ఫేజ్ అనకుండా గ్రోత్ ఫేజ్. ఫస్ట్ గ్యాప్ ఫేజ్ ఆర్ గ్రోత్ ఫేజ్, సెకండ్ వన్ సింథసిస్ ఫేజ్ అండ్ సెకండ్ G2 phase, second growth phase. During the 3 phases, the interphases cell grows producing the proteins and cytoplasmic organelles. You see the word, they will be produce the proteins and also ఇది చిన్న పాయింట్ ఇది. దెన్ DNA replication ఓన్లీ డ్యూరింగ్ ద ఎస్ ఫేజ్ మాత్రమే ఇక్కడ అండర్లైన్ చేసుకోవాల్సినటువంటి పాయింట్. ఎస్ ఫేజ్ లోపల అంటే G1 గ్రోత్ ఫేజ్ 1 లోపల అండ్ గ్రోత్ ఫేజ్ 2 లోపల కంప్లీట్లీ సైటోప్లాజంకు సంబంధించినటువంటి సెల్ ఆర్గనెల్స్ని రెడీ చేసుకోవడము అండ్ ఆల్సో కొన్ని రకాలైనటువంటి ప్రోటీన్స్ని ప్రిపేర్ చేసుకునేటువంటి యాక్టివిటీ ఉండొచ్చు G1 అండ్ G2 ఫేజ్ లోపల. వేర్ యాజ్ కంప్లీట్లీ G1 ఎస్ ఫేజ్ ఏదైతే ఉంటుందో ద DNA రెప్లికేట్ డ్యూరింగ్ ద ఎస్ ఫేజ్ ఓన్లీ. థస్ ద ఇక్కడ పాయింట్ని గుర్తుపెట్టుకోండి. థస్ ఏ సెల్ grows G1 phase continuously grow into replicated DNA and S phase the grows into the prepare to mitotic G2 phase and finally divided into the mitotic phase. In interphase the genetic material of nucleus containing loosely packed the chromosomes with the nucleus and nuclear membrane interact
A single chromosome repeated forming 2 centromeres and remain together into the nucleus. ఇక్కడ మనం పాయింట్స్ని కనుక చూసినట్లయితే యూ కెన్ సీ హియర్ G2 and thus the cell growth G1 phase and continuously grow replicate in S phase లోపల గ్రోత్ అవుతుంది ఫస్ట్ G1 ఫేజ్లో, తర్వాత S phase లోపల DNA సింథసిస్ అవుతుంది అండ్ గ్రోస్ ఇంటూ మోర్ రీఅపియర్స్ ఇన్ మైటాసిస్ సెల్ కావడానికి ప్రోటీన్స్ని G2 ఫేజ్ లోపల తయారు చేసుకుంటుంది. ఫైనల్లీ డివైడ్స్ M ఫేజ్ లోపల డివైడ్ జరుగుతుంది. ఇన్ ఇంటరాక్షన్ ఫేజ్ ద జెనెటిక్ మెటీరియల్ న్యూక్లియస్ ఏదైతే ఉంటుందో లూజ్లీ కనెక్షన్ ప్యాక్ ఉండేటువంటి క్రోమాటిన్ ఉంటుంది అండ్ విత్ ద న్యూక్లియోలస్ అండ్ న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఏదైతే ఉంటుందో ఇంటాక్ట్ ఏ సింగిల్ క్రోమోజోమ్ ఏ సింగిల్ సెంట్రోమియర్ రెప్లికేట్ టు ఫార్మింగ్ ఒక సింగిల్గా ఉండేటువంటి సెంట్రోమియర్ ఏదైతే ఉంటుందో రెప్లికేట్ చెంది 2 సెంట్రోమియర్స్గా మారుతుంది. వెన్ రిమైనింగ్ అది ఏం చేస్తుంది, రిమైనింగ్ టుగెదర్ నియర్ టు ద న్యూక్లియస్ అంతా కూడా న్యూక్లియస్ దగ్గరికి రెడీ అవుతుంది. ఓకే, యూ కెన్ సీ ఈ పిక్చర్ లోపల మనం క్లియర్గా ఈ పిక్చర్ లోపల కనుక చూసినట్లయితే క్లియర్ వాట్స్ ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే మనం మైటాటిక్ డివిజన్ లోపల ఉండేటువంటి పాయింట్స్ గురించి చూస్తున్నాం. దిస్ ఈజ్ అండ్ సెల్ లోపల కనుక చూసినట్లయితే మనకు న్యూక్లియస్ పార్ట్ అనుకున్నాం. న్యూక్లియస్ లోపల న్యూక్లియర్ ఎన్వలప్ ఉంది అండ్ క్రోమాటిన్ ఫైబర్స్ ఏదైతే ఉన్నదో యూ కెన్ సీ క్రోమాటిన్ ఫైబర్ అంతా కూడా అంతా లైక్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. దిస్ ఈజ్ అండ్ న్యూక్లియోలస్ పాయింట్ అని చెప్పుకున్నాం. దెన్ న్యూక్లియస్ను కవర్ చేస్తూ న్యూక్లియర్ ఎన్వలప్ అనేటువంటి స్ట్రక్చర్ ఉంది. అండ్ డీకన్సిడరేషన్ క్రోమోజోమ్స్, ఆ క్రోమోజోమ్స్ అన్నీ కూడా ఎప్పుడైతే సెల్ డివిజన్ జరుగుతుందో అంటే బిఫోర్ సెల్ డివిజన్ లోపల మైటాటిక్ మెటాఫేజ్ అండ్ ఎనాఫేజ్ లోపల మాత్రమే క్రోమోజోమ్ ఫార్మేషన్ జరుగుతుంది అనేటువంటి పాయింట్ని మనం డిస్కషన్ చేసుకున్నాం. దెన్ ఎప్పుడైతే సెల్ డివిజన్కి ఇంటర్నల్గా జరిగేటువంటి ప్రాసెస్ అయితే ఎప్పుడైతే కంటిన్యూ అవుతుందో ఎట్ ద సేమ్ టైం ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల ఏమవుతుంది, ద డూప్లికేట్ సెంట్రోమియర్స్ విల్ బీ ఫార్మ్. డూప్లికేట్ అంటే ఒక సెంట్రోమియర్ ఉంది, ఇంకొక సెంట్రోమియర్ విల్ బీ ఫార్మ్. 2 సెంట్రోమియర్స్ ఇక్కడ 2 సెంట్రోమియర్స్ అయినాయి అండ్ ఈ సైటోసాల్ అంతా కూడా డివైడ్ చెందుతుంది. దెన్ ప్లాస్మా మెంబ్రెయిన్ అండ్ మైక్రోట్యూబ్యూల్స్ ఫామ్ అవుతాయి. యూ కెన్ సీ ద మైక్రోట్యూబ్యూల్స్ ఏవైతే ఉన్నాయో వెరీ ఎలాంగేటెడ్గా ఉండేటువంటి మైక్రోట్యూబ్యూల్స్ అవుతాయి. ఈ ఎలాంగేటెడ్గా ఉండేటువంటి మైక్రోట్యూబ్యూల్స్ ఏవైతే ఉన్నాయో దే విల్ బీ మేక్ స్పిండిల్ ఫైబర్ని ఫార్మేషన్ చేస్తాయి. ఇట్ విల్ బీ ఫార్మ్ స్పిండిల్ ఫైబర్ అనేటువంటి స్ట్రక్చర్ని ఫామ్ చేస్తుంది. దెన్ తర్వాత మనం ఈ ఇంటర్ఫేజ్ తర్వాత కనుక చూసినట్లయితే యూ కెన్ సీ ప్రోఫేజ్ అనేటువంటి స్ట్రక్చర్ గురించి మనం డిస్కషన్ చేద్దాం. సెల్ డివిజన్ లోపల ఇంటర్ఫేజ్ తర్వాత అంటే G1 ఫేజ్, S ఫేజ్, G2 ఫేజ్, తర్వాత ఈ మైటాటిక్ ఫేజ్ లోపల ఫస్ట్ ఫేజ్ ఏదైతే ఉంటుందో యూ కెన్ సీ ఇయర్ క్లియర్గా మనకు స్ట్రక్చర్ లోపల కనుక చూసినట్లయితే ఫస్ట్ ఫేజ్ అయితే దట్ ఈజ్ ప్రో ఫేజ్ అని చెప్పుకున్నాం. ఈ ప్రో ఫేజ్ ఏదైతే ఉంటుందో ఇన్ ఎట్ ద ఆన్సెట్ ఆఫ్ ప్రో ఫేజ్ ఇట్ అక్కర్స్ G2 ఆఫ్ ఇంటర్ఫేజ్. ఆఫ్టర్ G2 ఫేజ్ అంటే గ్రోత్ ఫేజ్ 2 తర్వాత ఈ ఇంటర్ఫేజ్లో ఉండేటువంటి తర్వాతకి మనకు ఈ క్రోమాటిన్ ఫైబర్ స్టార్ట్ టు కండెన్స్ ఇంటూ డీసెక్రీట్ క్రోమోజోమ్స్ దట్ ఆర్ విజిబుల్ టు ఐ మ్యాగ్నిఫికేషన్ అండర్ మైక్రోస్కోప్. క్రోమోజోమ్స్ అని ఇక్కడ ప్రోఫేజ్ లోపలికి వచ్చేటరికి క్రోమాటిన్ ఫైబర్ అంతా ఉంటుంది. ఆ క్రోమాటిన్ ఫైబర్ ఏదైతే ఉంటుందో హై మ్యాగ్నిఫికేషన్ ఉండేటువంటి మైక్రోస్కోప్ కనుక చూసినట్లయితే క్రోమోజోమ్స్ అన్నీ కూడా ఏమైతాయంటే ఇట్ విల్ బీ కండెన్స్ చెందబడతాయి. అంటే కండెన్స్ అంటే దే విల్ బీ దాంట్లో ఉండేటువంటి వాటర్ మాలిక్యూల్ని లాస్ అవుతూ కండెన్స్ చెందేటువంటి నేచర్కి వస్తాయి. దెన్ విజిబుల్ విత్ హై మ్యాగ్నిఫికేషన్ అండర్ లైట్ మైక్రోస్కోప్ ద మైటాటిక్ స్పిండిల్ ఫైబర్ అపియర్స్ టు బిగాన్ ఫామ్. అక్కడ స్పిండిల్ ఫైబర్ అనేటువంటి పరికరం కండే పరికరం అనేటువంటి ఆపరేటర్స్ కండే పరికరం అనేటువంటిది బిగాన్ స్టార్ట్ ఫ్రమ్ ఇన్ ప్రోఫేజ్. అదే ఈ ప్రోఫేజ్ లోపల కనుక చూసినట్లయితే యూ కెన్ సీ ఇన్ ప్రోఫేజ్ ద క్రోమోజోమ్స్ ఆర్ లాంగ్ అండ్ థిన్ థ్రెడ్ లైక్. ఎట్లా ఉంటాయి, ద క్రోమోజోమ్స్ ఆర్ లాంగర్గా ఉంటాయి, థిన్ పల్చగా ఉంటాయి, అన్నీ కూడా
థ్రెడ్ లాగా ఉండేటువంటి స్ట్రక్చర్ని కలిగి ఉంటాయి. దెన్ ఈచ్ క్రోమోజోమ్ హ్యావింగ్ 2 క్రోమాటిడ్స్. ఈచ్ క్రోమోజోమ్, ప్రతి క్రోమోజోమ్ లోపల 2 క్రోమాటిడ్స్ ఉంటాయి. ద 2 క్రోమోజోమ్స్ ఆర్ జాయిన్డ్ ఎట్ ద సెంట్రోమియర్స్. 2 క్రోమాటిడ్స్, 2 క్రోమాటిడ్స్ అనేవి కూడా ద 2 క్రోమాటిడ్స్ ఏవైతే ఉన్నాయో దే విల్ బీ జాయిన్ చేయబడతాయి. అవి జాయిన్ చేయబడితే ఎక్కడ జాయిన్ చేయబడుతుంది? సెంట్రోమియర్ పార్ట్ లోపల జాయిన్ చేయబడుతుంది. అండ్ దెన్ తర్వాత పాయింట్ కనుక చూసినట్లయితే ద న్యూక్లియోలస్ డిజపియర్ డ్యూరింగ్ ద ఎర్లీ ఫేజ్ ఆఫ్ ప్రోఫేజ్. ఇక్కడ మనం న్యూక్లియస్ లోపల ఉండేటువంటి స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ న్యూక్లియోలస్ అని చెప్పుకున్నాం. ఈ న్యూక్లియోలస్ ఏదైతే ఉంటుందో ప్రోఫేజ్ యొక్క ఫస్ట్ స్టేజ్ లోపల ద న్యూక్లియోలస్ డిజపియర్ డ్యూరింగ్ ద ప్రోఫేజ్ యొక్క స్టార్టింగ్ ఫేజ్ లోపల న్యూక్లియోలస్ ఏమవుతుంది అంటే డిజపియర్ అవుతుంది. దెన్ పాస్పోరిలేషన్ ఆఫ్ ద న్యూక్లియర్ లామెల్లా లేడ్ టు ద ప్రోఫేజ్ కాజెస్ న్యూక్లియర్ ఎన్వలప్ ఏదైతే ఉంటుందో న్యూక్లియర్ ఎన్వలప్ విల్ బీ కంప్లీట్లీ డిజపియర్. చిన్నగా పాస్పోరిలేషన్ అవుతూ ద స్మాల్ మెంబ్రెయిన్ వెసిక్యూల్స్గా డిగ్రేడేట్ అవుతూ టోటల్గా ఆ స్మాల్ మెంబ్రెయిన్. దెన్ ద సెంట్రోమియర్స్, ఇక్కడ మనకు సెంట్రోమియర్స్ ఏదైతే ఉన్నాయో 2 సెంట్రోమియర్స్ ఏదైతే డూప్లికేట్ సెంట్రోమియర్స్ ఏర్పడతాయి అని చెప్పుకున్నాం కదా. ద సెంట్రోమియర్స్ మూవ్ ఫర్దర్ పార్ట్ ఆఫ్ ద ఆర్గనైజ్డ్ టు ఫార్మేషన్ స్పిండిల్ ఫైబర్స్. సెంట్రోమియర్స్ ఏదైతే న్యూక్లియస్ దగ్గరగా ఉండేటువంటి సెంట్రోమియర్స్ ఏవైతే ఉన్నాయో ద సెంట్రోమియర్స్ ఏం చేస్తుంది? ఒక సెంట్రోమియర్ ఇటువైపుకు మూవ్ అవుతుంది, ఇంకొక సెంట్రోమియర్ ఇటువైపుకు, బోత్ ఆర్ మూవింగ్, ఇట్లా మూవ్ అవుతున్నాయి. దెన్ మూవ్ అవుతూ దే విల్ బి ఫార్మ్ స్పిండిల్ ఫైబర్. ఇగో ఇక్కడ మనం కనుక చూసినట్లయితే ద ఫైబర్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫైబర్ స్ట్రక్చర్స్ అన్నీ కూడా ఆ స్పిండిల్ ఫైబర్ అయితే. ద స్పిండిల్ ఫైబర్ కంటైన్ 3 types ఆఫ్ మైక్రోట్యూబ్యూల్స్. ద స్పిండిల్ ఫైబర్ కంటైన్స్ హౌ మెనీ టైప్స్? 3 types ఆఫ్ మైక్రోట్యూబ్యూల్స్. అందులో ఆస్ట్రిల్స్, పోలార్స్ అండ్ కైనటోకోర్స్. ఫస్ట్ వన్ ఏది? ఆస్టర్స్, ఆస్ట్రోల్స్. నెక్స్ట్ వన్ కనుక చూసినట్టయితే పోలార్స్ అంటే ధ్రువ దేహాలు, ఇవేమో నక్షత్రాకారంలో ఉండేటువంటి ఆస్టర్స్, ధ్రువ దేహాలు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి కైనటోకోర్స్ అనేటువంటి 3 స్ట్రక్చర్స్ అనేటువంటివి ఫామ్ అవుతాయి. దెన్ తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ లోపల ద మైక్రోట్యూబ్యూల్స్ ఆఫ్ ద మైటాటిక్ స్పిండిల్ ఫైబర్ గ్రో మోర్ అండ్ కైనటోకోర్ మైక్రోట్యూబ్యూల్స్ స్టార్ట్ టు క్యాప్చర్ ద క్రోమోజోమ్స్. ఇక్కడ ఏం చేస్తాయి అని అంటే ఈ స్పిండిల్ ఫైబర్ ఏదైతే ఉంటుందో ఎక్కువ మొత్తం లోపల గ్రో అయిపోయి అది ఏం చేస్తుంది? కైనటోకోర్లో ఉండేటువంటి మైక్రోట్యూబ్యూల్తోని కనెక్ట్ అవుతుంది. పోయి మైక్రోట్యూబ్యూల్తో ఏమవుతుంది? ఇట్ విల్ బి కనెక్టెడ్ టు క్యాప్చర్ ద క్రోమోజోమ్స్ని క్యాప్చర్ చేస్తుంది. ద కైనటోకోర్స్ బిగిన్ టు మెచ్యూర్ అండ్ అటాచ్ టు ద స్పిండిల్ ఫైబర్. ఎప్పుడైతే డెవలప్ అవుతుందో కైనటోకోర్స్ ఆర్ డెవలప్డ్, అవి ఇట్స్ బిగన్ టు మెచ్యూర్ చేయబడి ఏం చేస్తాయి అని అంటే అటాచ్ టు ద స్పిండిల్ ఫైబర్. మనం ఈ ఇమేజ్ లోపల కనుక చూసినట్లయితే దిస్ ఈజ్ అండ్ మైక్రోస్కోపిక్ ఇమేజ్ లోపల లెటర్స్ ఒక్కసారి స్క్రీన్ కొంచెం ఇంకా పైకి తెచ్చుకుంటే ఈ పిక్చర్ లోపల కనుక చూసినట్లయితే యూ కెన్ సీ దిస్ ఏదేమైతే ఉన్నదంటే ప్రోఫేజ్కు సంబంధించినటువంటి ముందు ఏరియా ఏదైతే అంటే ప్రోఫేజ్ బిఫోర్ లోపల స్పిండిల్ ఫైబర్ డబుల్ ఫార్మేషన్ అండ్ న్యూక్లియర్ ఎన్వలప్ అండ్ న్యూక్లియోలస్ డిజపియర్ అనేటువంటి స్ట్రక్చర్ ఇంకా స్టార్ట్ కాలేదు. దెన్ న్యూక్లియోస్ ఉన్నది, సైటోసాల్ ఉన్నది, ప్లాస్మా మెంబ్రెయిన్ ఉన్నది అండ్ ఆల్సో క్రోమోజోమ్స్ అన్నీ కూడా సెంట్రిక్ వస్తున్నాయి. అండ్ క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో ద సిస్టర్ క్రోమోజోమ్స్ అన్నీ కూడా జాయిన్ అవుతూ సెంట్రోమియర్స్ అంటే ఒక క్రోమోజోమ్కి 2 సెంట్రోమియర్స్ కనెక్ట్ అవుతూ ఈ స్ట్రక్చర్స్ని మనం చూడొచ్చు. అండ్ న్యూక్లియర్ ఎన్వలప్ ఏదైతే ఉంటుందో న్యూక్లియోలస్ స్ట్రక్చర్స్ ఏదైతే ఉంటుందో ఇంకా అది డిజపియర్ అయ్యేటువంటి స్ట్రక్చర్ ఇంకా కాలేదు. దెన్ తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే ద ఎర్లీ ప్రోఫేజ్ ఏమో దీస్ ఇమేజ్. అండ్ నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే మనం ద లేటర్ ప్రోఫేజ్ కొంచెం తర్వాత ప్రోఫేజ్ యొక్క స్ట్రక్చర్ లోపల కనుక చూసినట్లయితే ఇదేమో లేటర్ ప్రోఫేజ్, ఇదేమో ఎర్లియర్ ప్రోఫేజ్. సో ఈ ప్రోఫేజ్ లేటర్ లోపల కనుక చూసినట్లయితే యూ కెన్ సీ ద మైక్రోట్యూబ్యూల్స్ ఏవైతే ఉన్నాయో స్పిండిల్ ఫైబర్స్ 2 మూవ్ చేయబడ్డది, ఇక్కడ ఇవి మూవ్స్ అయినాయి.
దెన్ దే విల్ బీ మూవ్స్ లొకేటెడ్ ఆన్ ద సెంటర్కి వచ్చేసినాయి. ద పెరీ సెంట్రల్ ఏరియా ఆఫ్ సెంట్రోమియర్స్, యూ కెన్ సీ ద సెంట్రోమియర్స్ ఏవైతేనే పెరీ సెంట్రల్ ఏరియాకి ఇక్కడొకటి వచ్చినాయి. దాంట్లో మైక్రోట్యూబ్యూల్స్ ఉన్నాయి అండ్ దెన్ తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూలో సైటోసాల్ లోపల ఉంది, ప్లాస్మా మెంబ్రేన్ అయితే హ్యావింగ్. తర్వాత క్రోమోజోమ్స్ మీద సెంట్రోమియర్ అనేటువంటి లొకేషన్ ఏదైతే క్లియర్గా మనకు సెంటర్ లోపల అవపడుతుంది. అండ్ క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో 2 సిస్టర్ క్రోమోజోమ్స్ జాయిన్ చేయబడి క్రోమాటిడ్స్ని జాయిన్ చేసుకున్నాయి. దాన్ని సెంట్రోమియర్ ఏరియా లోపల 2 సిస్టర్ క్రోమోజోమ్స్ వచ్చేసి జాయిన్ అయినాయి. దెన్ తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ లోపల యూ కెన్ సీ మైక్రోట్యూబుల్, ద ఫిలమెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎన్వలప్ ఏదైతే ఉంటుందో, ఫిలమెంట్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఇట్లా స్ట్రక్చర్స్ డిఫరెంట్ ఫ్రాగ్మెంట్గా ఉండేటువంటి స్ట్రక్చర్స్, ఆ ఫ్రాగ్మెంట్స్ అన్నీ కూడా అక్కడొక ఫ్రాగ్మెంట్గా డిస్పర్స్ అంటే డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉన్నాయి. దెన్ అంటే బిఫోర్ మనకు ప్రోఫేజ్ యొక్క ఎర్లీ స్టేజ్ లోపల కనుక చూసినట్లయితే ఇక్కడ న్యూక్లియర్ ఎన్వలప్ ఉన్నది. బట్ ఇక్కడికి వచ్చేటరికి న్యూక్లియర్ ఎన్వలప్ డిజపియర్ అంటే ఫ్రాగ్మెంటైజేషన్ జరిగింది. అండ్ ఆల్సో న్యూక్లియోలస్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో ఇట్ విల్ బి కంప్లీట్లీ ఏం చేయబడ్డది, డిజపియర్ చేయబడి ఇట్ విల్ బి ట్రాన్స్పోర్ట్, అది ఎక్కడికి పోతుంది, డిజపియర్ చేయబడి క్రోమోజోమ్స్ మీద ఉండేటువంటి సెకండ్ శాటిలైట్ క్రోమోజోమ్స్గా సెటిల్ అవుతుంది. శాట్ క్రోమోజోమ్స్ అని చెప్పుకున్నాం. ఆ సెకండ్ కన్స్ట్రక్షన్ పార్ట్ ఏదైతే ఉంటుందో అది న్యూక్లియోలస్ అనేటువంటి పాయింట్ని మనం క్లియర్గా ఇక్కడ అండర్స్టాండ్ చేసుకోవాలి. సో ఇది ఏదైతే ఉంటుందో ప్రోఫేజ్కి సంబంధించినటువంటి ఎర్లియర్ ఇమేజ్ అండ్ ప్రోఫేజ్కి సంబంధించినటువంటి లేటర్ ఇమేజ్ని మనం ఇక్కడ క్లియర్గా డిస్కషన్ చేసుకున్నాం. దెన్ తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే దెన్ తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూలో ద అటాచ్మెంట్ ఆఫ్ కైనటోకోర్స్, ఇక్కడ కైనటోకోర్స్ని మనం క్లియర్గా చూడొచ్చు. ద అటాచ్మెంట్ ఆఫ్ కైనటోకోర్స్ ఆఫ్ స్పిండిల్ ఫైబర్ ఇన్ మెటాఫేజ్ ప్లేట్స్, మెటాఫేజ్కి రాగానే కణం మొత్తం లోపల కనుక చూసినట్లయితే ఈ ఫార్మేషన్ లోపల కణం లోపలికి ఈ ఏరియా లోపల న్యూక్లియస్ డివిజన్ జరుగుతుంది. ఈ లోపలనదంతా కూడా యూ కెన్ సీ దట్ ఈజ్ అది అంతా కూడా మనకు క్లియర్గా అవపడుతుంది. ఈ ఏరియా లోపల సెల్ అంతా కూడా సెల్ బార్డర్స్ లోపల మొత్తం కూడా డివిజన్ జరుగుతుంది. ఈ కైనటోకోర్స్ అండ్ స్పిండిల్ ఫైబర్స్ ఏవైతే ఉన్నాయో కైనటోకోర్స్ స్పిండిల్ ఫైబర్స్, ఇక్కడ కైనటోకోర్స్ను చూడొచ్చు. ఈ కైనటోకోర్స్ విత్ ది స్పిండిల్ ఫైబర్ అంటే కైనటోకోర్కి వచ్చేసి ఈ స్పిండిల్ ఫైబర్స్ వచ్చి అటాచ్ అయినాయి. దెన్ ఇవన్నీ కూడా అంటే ఒక క్రోమోజోమ్కి ఒక సెంట్రోమియర్ ఉంటుందని చెప్పుకున్నాం కదా, అండ్ సిస్టర్ క్రోమోజోమ్స్ ఏమైనాయి ఇట్ విల్ బీ జాయిన్డ్. దెన్ ఈ సిస్టర్ క్రోమోజోమ్స్కి మధ్యలో ఉండేటువంటి అటాచ్ అయ్యేటువంటి ఏరియానే మనం దట్ ఈస్ కాల్డ్ యాజ్ సెంట్రోమియర్ రీజియన్ అన్నాం. ఆ సెంట్రోమియర్ రీజియన్ లోపల ఏమున్నాయి, కైనటోకోర్స్ ఉన్నాయి. కైనటోకోర్స్కి వచ్చేసి స్పిండిల్ ఫైబర్ ఏదైతే ఉన్నదో ఇట్ విల్ బీ అటాచ్డ్. నెక్స్ట్ ఫేజ్ లోపల కనుక చూసినట్లయితే మనకు ప్రో ఫేజ్ తర్వాత వచ్చేటువంటి ఫేజ్ ఏదైతే ఉంటుందో దట్ వాజ్ మెటాఫేజ్. ఆఫ్టర్ మైక్రోట్యూబ్యూల్ ఫార్మేషన్ తర్వాతకి దెన్ ఇక్కడ మనం ఈ పాయింట్లో చూసినట్లయితే ఆఫ్టర్ మైక్రోట్యూబ్యూల్స్ హ్యావ్ లొకేటెడ్ టు అటాచ్ టు ద కైనటోకోర్ ఇన్ ద లేట్ ప్రోఫేజ్ ఆర్ ప్రోమెటాఫేజ్, ద 2 centromeres begin pulling the centromeres toward the opposite direction. ఎప్పుడైతే సెంట్రోమియర్కి ఈ స్పిండిల్ ఫైబర్ వచ్చి అటాచ్ అయిందో మెటాఫేజ్ యొక్క ఎర్లీ స్టేజ్ లోపల ఆర్ ప్రోమెటాఫేజ్ యొక్క స్టేజ్ లోపల స్పిండిల్ ఫైబర్స్ ఏం చేస్తాయంటే క్రోమోజోమ్స్ని లాగేటువంటి పనిలో ఇన్వాల్వ్ అవుతాయి. దెన్ పుల్లింగ్ టువర్డ్ ద క్రోమోజోమ్ ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ద సెల్స్, రిజల్టింగ్ ఆ పని జరగడం వల్ల టెన్షన్ కాజెస్ ద క్రోమోజోమ్స్ లైగాన్ ఏదైతే అక్షం ఉందో ఎలాంగ్ విత్ మెటాఫేజ్ ప్లేట్ దే కేమ్ ఫ్రమ్ ది ఈక్వటోరియల్ ప్లేన్. అంటే ఈక్వటోరియల్ అంటే ఇక్కడ మనం చూడొచ్చు. యూ కెన్ సీ ద ఆస్టర్స్ అని మనం ఎవరిదాకా చెప్పుకున్నాం, తారావత్ కేంద్రకాలు అని చెప్పుకున్నాం. ఆ ఆస్టర్స్ని మనం కీడంగా చూడొచ్చు. అండ్ సెంట్రోమియర్ స్ట్రక్చర్ ఎక్కడ ఉంది, సెంట్రోమియర్ ఉంది. ఇక్కడ ఈ దారాల్లాగా ఉండేటువంటి వాటిని అన్నిటిని కూడా వీ కాల్ దెమ్ యాజ్ స్పిండిల్ ఫైబర్స్ అని చెప్పుకున్నాం.
దెన్ తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే ఇక్కడ క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో ఒక సెంట్రల్ అక్షం లోపలికి వచ్చేసి దే విల్ బి ఓవర్లాప్ విత్ ద నాన్ కైనటోకోర్ మైక్రోట్యూబ్యూల్స్ అండ్ కైనటోకోర్ని చూడొచ్చు. దెన్ తర్వాత ప్రీ మెటాఫేజ్ ప్లేట్ మీదకి వచ్చేసినాయి. దెన్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల క్రోమోజోమ్స్ ఎట్లా స్ప్లిట్ అవుతున్నాయి అనేది యూ కెన్ సీ. నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే the equatorial plate, an imaginary line of centrally located between the two centromere. Each centromere cell consists two chromatid of each sister chromatid. ఒక్క సెంట్రోమియర్ అంటే ఒక్కటి ఇట్లా రెండు ఇట్లా అంటే ఈ క్రోమోజోమ్ లోపల ఉండేటువంటి సగం పార్ట్ ఒక క్రోమాటిడ్కి ఇంకొక సగం పార్ట్ ఇంకొక క్రోమాటిడ్కి లైక్ ఇక్కడ స్పిండిల్ ఫైబర్ ఇట్లా లాగడం ఈ స్పిండిల్ ఫైబర్ ఇటు లాగడం వల్ల ఇట్ విల్ బీ సెపరేట్ అవుతుంది అనేటువంటి పాయింట్ని మనం ఇక్కడ చూడొచ్చు. దెన్ తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ లోపల దెన్ you can see the types of microtubules or spindle fibers of chromosomes in metaphase లోపల జరిగేటువంటి స్టేజెస్ని ఆ స్పిండిల్ ఫైబరు తారావత్ కేంద్రకం ఎట్లా ఏర్పడుతుంది ఎట్లా ఎలాంగేషన్ చేస్తుంది అనేటువంటి పాయింట్ని మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. దెన్ తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే దట్ వాజ్ మెటాఫేజ్కు సంబంధించినటువంటి ఇమేజ్ని మనం ఇక్కడ మెటాఫేజ్ తర్వాత ఉండేటువంటి ఇమేజ్ ఏదైతే ఉంటుందో దట్ వాజ్ అనాఫేజ్కు సంబంధించినటువంటి ఇమేజ్ని మనం ఇక్కడ చూస్తున్నాం. దెన్ అనాఫేజ్కు సంబంధించినటువంటి డ్యూరింగ్ ద అనాఫేజ్ ద కొహెషన్స్ అండ్ బైండ్ సిస్టర్ క్రోమోజోమ్స్ ఆర్ టుగెదర్ అండ్ క్లీవ్డ్. సిస్టర్ క్రోమోజోమ్స్ ఏమవుతున్నాయి క్లీవ్ చేయబడ్డాయి ఫార్మింగ్ టూ ఐడెంటికల్ డాటర్ క్రోమోజోమ్స్. ఐడెంటికల్గా ఉండేటువంటి టూ డాటర్ క్రోమోజోమ్స్ ఏం చేస్తున్నాయి స్ప్లిట్ చేస్తున్నాయి. ది ప్రాసెస్ ఆఫ్ సెగ్రిగేషన్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఈజ్ ఫెసిలిటేటెడ్ బై ద త్రీ మెయిన్ సబ్ యూనిట్. ఒకటి మైక్రోట్యూబ్యూల్స్ one and also you know that astrals, and also third one is kinetochores. And kinetochores with they are help the are motor proteins and adenines and caseins అనేటువంటి స్ట్రక్చర్స్తో ఏం చేస్తున్నాయి దే విల్ బీ సెపరేటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల ఆ సెంట్రోమియర్ని. దెన్ తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే యూ కెన్ సీ హియర్ ఇంకొక ఇమేజ్ లోపల కనుక చూసినట్లయితే యూ కెన్ సీ ద types of microtubules in mitotic spindle fiber. Three roles of the proteins slide to help segregation of proteins. అంటే సెగ్రిగేషన్ ఆఫ్ క్రోమోజోమ్స్ని సెగ్రిగేట్ చేయడం లోపల ఇక్కడ మూడు రకాలైనటువంటి మోటార్స్ ఏవైతే ఉన్నాయో దే విల్ బీ యాక్ట్. ఫస్ట్ వన్ ఇక్కడ ఒకటి ఏది మనం ఆస్ట్రల్స్, స్పిండిల్ ఫైబర్స్ అండ్ కైనటోకోర్స్. ఆ మోటార్కి దానికి అటాచ్మెంట్. ది ఆస్ట్రల్ మైక్రోట్యూబ్యూల్ అరేంజ్డ్ ఆన్ ద సెంట్రోమియర్ అండ్ do not contact with the chromosomes. Instantly they are inactivated with the cytochrome and near to the all membranes of function. It converted by the specialized Danin motors. The Danin motors pull the centromere toward the cell membrane and assist in the correct position of and orientation of entire appearance. Then tarvata kinetochore microtubules are directly connected with the chromosomes and the kinetochores, each chromosome having two chromatids, and each chromatid has one kinetochore. The two kinetochores assisted to డీపాలిమరైజేషన్ ప్రాసెస్ అండ్ పోలార్ బాడీస్ ఏవైతే ఉన్నాయో ఓవర్లాప్ చెందడం ఇదంతా కూడా నార్మల్గా మనం డిస్కషన్ చేయొచ్చు. దెన్ తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే నెక్స్ట్ ఇమేజ్ లోపల దిస్ వాజ్ ఆయన ఎర్లీ ఫేజ్ ఆఫ్ ఎనాఫేజ్ లోపల కనుక చూసినట్లయితే యూ కెన్ సీ కంప్లీట్గా ఇక్కడ ఈ పోలార్ మైక్రోట్యూబ్యూల్స్ని మనం క్లియర్గా చూస్తున్నాం. అండ్ ఆల్సో పెరీసెంట్రిక్ ఏరియా లోపల ఉండేటువంటి సెంట్రోమియర్స్, ఇక్కడ ఒక సెంట్రోమియర్ అండ్ సైటోసాల్, ప్లాస్మా మెంబ్రెయిన్, క్రోమోజోమ్స్ ఇన్ టూ సిస్టర్ క్రోమాటైడ్స్ ఏవైతే ఉన్నాయో అది ఈ క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో సెపరేట్ చేయబడ్డాయి. దెన్ తర్వాతకి కనుక ఉండేటువంటి ద ప్రీ
ఎర్లియర్ ఎర్లియర్ ఎనాఫేజ్ లోపల ది స్ట్రక్చర్, ఇదేమో ఎర్లియర్ ఎనాఫేజ్ లోపల ద లెంత్, రెండు క్రోమోజోమ్ల మధ్యలో ఉండేటువంటి లెంత్ ఏమో చాలా అంటే దగ్గరగా ఉన్నాయి. దెన్ ఆఫ్టర్ ద లేటర్ ఎనాఫేజ్ లోపల కనుక చూసినట్లయితే క్లీవేజ్ ఫర్రో విల్ బీ ఫార్మ్డ్. వాట్ ఈస్ దట్? క్లీవేజ్ ఫర్రో. యూ కెన్ సీ ద క్లీవేజ్ ఫర్రో ఫామ్ అయిపోయి ఈ రెండు కణాలు ఏమైపోయినాయి అంటే విల్ బీ సెపరేట్ కావడం. ఈ సెంట్రోమియర్ ఇందులోకి, ఈ సెంట్రోమియర్ రైట్ సైడ్లోకి, ఈ సెంట్రోమియర్ లెఫ్ట్ సైడ్ లోపలికి ఉండే సెల్. దెన్ ఆల్సో ఇక్కడ క్రోమోజోమ్స్ ఫార్మేషన్ కావడం అనేటువంటి ప్రాసెస్ని మనం ఇక్కడ చూసినాం. దెన్ లాస్ట్ స్టెప్ ఏదైతే ఉంటుందో దట్ వాజ్ టీలోమియర్స్ అంటే టీలో ఫేజ్ అని చెప్పుకుంటున్నాం. వాట్ ఈస్ కాల్డ్ ఇక్కడ టీలో ఫేజ్ లోపల కనుక చూసినట్లయితే one second. Next point of view లోపల the telo phase meaning the end phase. It is an reversal or prophase. రివర్స్ అంటే ప్రోఫేజ్లో జరిగినటువంటి యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఇక్కడ రివర్స్ యాక్టివిటీ జరుగుతుంది ప్రోఫేజ్కి. అండ్ ఆల్సో ప్రోఫేజ్కి అండ్ మెటాఫేజ్కి ఉండేటువంటి ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో అంటే అక్కడ ఉండేటువంటి న్యూక్లియర్ మెంబ్రేన్ ఏదైతే ఫ్రాగ్మెంటైజేషన్ జరిగిందో ఆ ఫ్రాగ్మెంటైజేషన్ జరిగినటువంటి న్యూక్లియర్ ఎన్వలప్ విల్ బీ మళ్ళీ ఏమవుతుంది సెపరేట్ చేయబడ్డది, అదంతా న్యూక్లియస్ చుట్టూ కవర్ చేయబడడం. అండ్ ఆల్సో సెంట్రోమియర్ ఏదైతే న్యూక్లియోలస్ పార్ట్ ఏదైతే చెప్పుకున్నామో న్యూక్లియోలస్ ఏమవుతుందంటే విల్ బీ డిజపియర్ అయినటువంటి న్యూక్లియస్ అండ్ క్రోమోజోమ్స్ అంతా కూడా డిస్కండెన్షన్ చెందుతాయి. డిస్కండెన్షన్ అంటే దాంట్లో ఉండేటువంటి వాటర్ మాలిక్యూల్ అండ్ మ్యాట్రిక్స్తో ఏం చేస్తుంది అంటే క్రోమాటిన్ పదార్థంగా మారిపోతాయి. దెన్ యూ కెన్ సీ ఇక్కడ చూడండి ద టీలో ఫేజ్ మీనింగ్ ఎండ్ ఫేజ్. ఇట్ ఈజ్ అండ్ రివర్సల్ టు ద ప్రోఫేజ్ అండ్ మెటాఫేజెస్ ఈవెంట్స్. ఎట్ టీలో ఫేజ్ ద పోలార్ microtubule continue in lengthen, elongated cell even more. A new nuclear envelope is begun to membrane vesicule to the parent cells or older nuclear envelope. The nuclear envelope around each separated daughter chromosomes and nucleolus will be reappear. The both sets of chromosomes ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. క్లీవేజ్ ఫర్రో అండ్ ఆస్ట్రర్స్ ఎట్లా ఉన్నాయి, దాని స్పిండిల్ ఫైబర్ ఎట్లా ఉంది. ద బోత్ సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ నౌ సరౌండెడ్ బై ద ఏ న్యూక్లియర్ మెంబ్రేన్ బిగన్ డికండెన్షన్ అండ్ బోత్ డాటర్ న్యూక్లియస్ హ్యావ్ బీన్ ఐడెంటికల్ సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్. ఐడెంటికల్గా ఉండేటువంటి క్రోమోజోమ్స్. యూ కెన్ సీ ఈ ఇమేజ్ లోపల కనుక చూడొచ్చు మనం టీలో ఫేజ్లో జరిగేటువంటి స్టేటస్ గురించి ఇక్కడ క్లియర్గా చూస్తున్నాం. నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే అనదర్ వన్ దట్ ఈజ్ మనం ఇంతసేపు డిస్కషన్ చేసుకున్నటువంటి పార్ట్ అంతా కూడా క్యారియోకైనసిస్ జరిగేటువంటి విధానం గురించి డిస్కషన్ చేసుకున్నాం. క్యారియోకైనసిస్ ఎట్లా జరుగుతుంది. అండ్ నెక్స్ట్ సైటోకైనసిస్ ఏదైతే ఉంటుందో దట్ ఈజ్ ఆల్సో అంటే కేంద్రకం విభజన జరిగింది. ఓన్లీ న్యూక్లియస్ ఏదైతే ఉన్నదో ఆ న్యూక్లియస్ పార్ట్ ఏదైతే ఉన్నదో డివిజన్ జరిగింది. ఇప్పుడు ఏం జరగాలి అని అంటే నెక్స్ట్ స్టెప్ లోపల సైటోప్లాజం ఏదైతే ఉంటుందో కణం లోపల ఉండేటువంటి కంప్లీట్ సైటోప్లాజం విల్ బీ ఏం చేయాలి, ఇట్ విల్ బీ అది కూడా డివైడ్ కావాలి. దాని పాయింట్ ఆఫ్ వ్యూ మళ్ళీ మనం ఒకసారి డిస్కషన్ చేసుకుందాం. దెన్ ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే మనం ఇంకొక ఇమేజ్ లోపల కనుక చూసినట్లయితే ఇక్కడ సైటోకైనసిస్కు సంబంధించి ఇమేజెస్ గురించి మనం డిస్కషన్ చేద్దాం. సైటోకైనసిస్. డ్యూరింగ్ ద సైటోకైనసిస్ ద సైటోప్లాజం డివైడెడ్ బై ద ప్రాసెస్ ఆఫ్ సెల్ క్లీవేజ్ కావడం వల్ల సైటోప్లాజం ఏవైతే ఉన్నదో రెండుగా ద మైటాటిక్ స్పిండిల్ ఫైబర్స్ ఆర్ determines the cleavage occur. The first visible sign of cleavage animal cells is king and furrows though. Then plasma membrane during the anaphase the furrowing inversion has occurred to the
పాయింట్ ఆఫ్ వ్యూ. ఇక్కడ కనుక చూసినట్లయితే కంప్లీట్ డివిజన్ ఏదైతే ఉంటుందో ద క్లీవేజ్ ఫర్రోస్ని మనం క్లియర్గా చూడొచ్చు. ద క్లీవేజ్ ఫర్రోస్ ఏదైతే ఉండదో తర్వాత క్లీవేజ్ ఫర్రోస్ని. దెన్ ఇక్కడ చూడండి ద కాంట్రాక్టిల్ రింగ్ ఆఫ్ మైక్రోట్యూబ్యుల్ రింగ్ కావడం, డాటర్ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఈచ్ డాటర్ విల్ బీ సెపరేటెడ్. అండ్ వెసిక్యూల్ ఫార్మేషన్ ఇన్ ప్లేట్ల మధ్యలో ఏమైంది అని అంటే ఇక్కడ క్లీవేజ్ ఆఫ్ యానిమల్ సెల్స్, ద సెల్ ప్లేట్ ఫార్మేషన్ ఇన్ ప్లాంట్ సెల్స్ లోపల డిఫరెంట్గా ఉంది, యానిమల్ సెల్ లోపల డిఫరెంట్గా ఉంది. దెన్ ప్లాంట్ సెల్స్ యొక్క స్ట్రక్చర్ కూడా మనకు చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆ డిఫరెంట్గా ఉండేటువంటి స్ట్రక్చర్ లోపల యూ కెన్ సీ ఫస్ట్ మధ్యలో కనుక సెల్ ప్లేట్ అనేటువంటి స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది. ఆ సెల్ ప్లేట్ అనేటువంటిది ఏదైతే ఉంటుందో ఇట్ విల్ బీ కంటిన్యూగా సెపరేట్ చేస్తూ ఆ సెల్ని డివైడ్ చేసేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూని మనం ఇక్కడ చూడొచ్చు. దెన్ తర్వాతకి కనుక చూసినట్లయితే ఇక్కడ ఉండేటువంటి ద స్టేజెస్ ఆఫ్ మైటాటిక్ అండ్ యానిమల్ ప్లాంట్ సెల్స్ లోపల కనుక చూసినట్లయితే యూ కెన్ సీ ద ఏరియాస్ లోపల ఇక్కడ ఉండేటువంటిది ప్రోఫేజ్లో ఉండేటువంటి స్టేజ్లో ఉంది, ఇక్కడేమో మెటాఫేజ్లో ఉండేటువంటి ఇమేజ్ని చూసినాం, ఇక్కడేమో అనాఫేజ్లో ఉండేటువంటి ఇమేజ్ని చూసినాం, ఇక్కడేమో మనం టీలో ఫేజ్లో ఉండేటువంటి ఇమేజ్ని చూసినాం. దట్ వాజ్ టీలో ఫేజ్ అని చెప్పుకున్నాం. దిస్ వాజ్ అండ్ ఫస్ట్ ప్రోఫేజ్, తర్వాత మెటాఫేజ్ అండ్ ఆల్సో ద లాస్ట్ వన్ అనాఫేజ్ అండ్ టీలోఫేజ్ 1, 2, 3 and 4 ఈ విధంగా డిఫరెంట్ స్టేజెస్లో ఉండేటువంటి సెల్స్ని చూసినాం. దెన్ తర్వాతకి కనుక చూసినట్లయితే ఇంటర్ఫేజ్లో ఉండేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ, తర్వాత ఎర్లీ ప్రోఫేజ్, తర్వాత ప్రోఫేజ్ లోపల మెటాఫేజ్ అండ్ అనాఫేజ్, తర్వాత టీలోఫేజ్ లోపల ఎట్లా డివైడ్ అయ్యేటువంటి పాయింట్ని మనం క్లియర్గా ఇక్కడ దెన్ తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే యానిమల్ సెల్స్కి ప్లాంట్ సెల్స్కి ఉండేటువంటి డిఫరెన్షియేషన్ పార్ట్ లోపల కనుక చూసినట్లయితే యానిమల్ సెల్కి ప్లాంట్ సెల్స్కి మైటాసిస్ లోపల షెల్ షేప్స్ బిగిన్ ఇక్కడ యానిమల్ సెల్ లోపల ఉండేటువంటి పాయింట్ ఏదైతే రౌండెడ్గా ఉంటాయి, బట్ సెల్స్ ఏవైతే ఉన్నాయో దేర్ ఈజ్ నో చేంజ్ అండ్ రిజిడ్ సెల్స్ వాల్ కలిగి ఉంటాయి. దెన్ ఇండక్షన్ ఆఫ్ డివిజన్ బై మెనీ హార్మోన్స్, ఇక్కడ ఇక్కడ డివిజన్ జరగడానికి కారణం ఏంటంటే నెంబర్ ఆఫ్ హార్మోన్స్ ఏవైతే హార్మోన్ ఇన్వాల్వ్మెంట్ ఉండడం, ఇక్కడ బేసిక్గా సైటోకైనైన్స్. నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే దెన్ ఆర్గనైజేషన్ ఆఫ్ మైటాటిక్ స్పిండిల్ ఫైబర్ ఏదైతే ఉంటుందో సెంట్రోమియర్ వల్ల ఏర్పడుతుంది. సెంట్రోమియర్ ఈజ్ యాప్టెన్, మైక్రోట్యూబ్యూల్స్ ఆర్ అరేంజ్డ్ బై ద మైక్రోట్యూబ్యూల్స్ ఏవైతే ఉన్నాయో అరేంజ్ చేస్తాయి దిస్ మైక్రోట్యూబ్యూల్. సెంట్రోమియర్ అనేటువంటిది ఇక్కడ ఉండదు. దెన్ తర్వాత సైటోకైనైన్స్ బై కన్స్ట్రక్షన్, ఇక్కడ కన్స్ట్రక్షన్ పార్ట్ లోపల యూజ్ అవుతాయి. దే విల్ బీ సెల్ ప్లేట్ని ఫామ్ చేస్తాయి, సెల్ ప్లేట్ని ఫామ్ చేయడం లోపల యూజ్ఫుల్ అవుతాయి. సైటోకైనైన్స్ గురించి లేటెస్ట్ మనం తర్వాత డిస్కషన్ చేసుకుందాం. దెన్ తర్వాతకి కనుక చూసినట్లయితే ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ మైటాసిస్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంది. Mitosis is an equal division of through each identical daughter cells are producing having same amount of and type of genetic construction of parent cell. తల్లి కణాలు ఎట్లయితే ఉన్నాయో అదే రూపంలో ఉండేటువంటి రెండు పిల్ల కణాలను ఏర్పరచడం లోపల మైటాటిక్ సెల్ అనేవి మైటాటిక్ డివిజన్ మెయిన్ రోల్. హెన్స్ ద డాటర్ సెల్స్ రిమైన్ సేమ్ స్ట్రక్చర్ అండ్ సేమ్ డాటర్ సెల్స్ ఎట్లా ఉంటాయి సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా పేరెంట్ సెల్స్ లాగా ఉంటాయి. Mitosis is important of sexual reproduction indirectly. It allows to the sexual reproductive organic growth and for single cell zygote into a sexual maturity individual. ఒక సింగిల్ కణం ఉండేటువంటి జైగోట్ ఏదైతే ఉంటుందో అడల్ట్గా మారడానికి మెచ్యూరిటీ ఆఫ్ ఇండివిజువల్ జరగడానికి కారణం ఏంటంటే మైటాటిక్ డివిజన్. మియాసిస్ కంప్లీట్లీ ఓన్లీ గ్యామెట్ ఫార్మేషన్ లోపలనే ఉంటుంది, ఇంకా మిగతా ఎక్కడ కూడా ఉండదు. సో ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ చూడండి. ద మైటాసిస్ హెల్ప్స్ టు రిస్టోరింగ్ వేర్స్ అండ్ టిన్స్ అండ్ బాడీ టిష్యూస్, రిప్లేస్మెంట్, డ్యామేజెస్, లాస్ పార్ట్, హీలింగ్, వూండ్స్, రీజనరేషన్ ఆఫ్ డిస్పాచెస్ పార్ట్ లైక్ టేల్స్ పోతుంటే మనం లిజర్డ్స్ లోపల బల్లు లోపల తొండల లోపల ఆటోటోమీ పద్ధతి ద్వారా టేల్ పోతుంది.
సమ్ ఆఫ్టర్ తర్వాత మళ్ళీ టేల్స్ రీజనరేట్ అవుతాయి. సో ఆ ఆటోటోమీ క్యారెక్టర్ ఇట్ ఈస్ ద మెథడ్ ఆఫ్ మల్టిప్లికేషన్ ఆఫ్ యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్. ఇదన్నీ కూడా యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్ లోపల మల్టిప్లికేషన్. ద మైటోసిస్ రిమైన్స్ అన్చెక్డ్ మే బీ రిజల్టింగ్ అన్కంట్రోలింగ్ గ్రోత్ లిగాండ్ ట్యూమర్స్. ఒకవేళ ఇక్కడ ఇంకొక ప్రమాదం కూడా ఉంది. మైటాసిస్ వల్ల అన్చెక్డ్ కాకుండా, అంటే చెకింగ్ కాకుండా అన్కంట్రోల్ గ్రోత్ కనుక వస్తే దట్ విల్ బీ కాజెస్ టు ద క్యాన్సర్స్ అండ్ ట్యూమర్ ఫార్మేషన్ జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇన్ దిస్ వీడియో లోపల మనం మైటోటిక్ సెల్ డివిజన్ ఎట్లా జరుగుతుంది అనేటువంటి పాయింట్ గురించి డీటెయిల్గా డిస్కషన్ చేయడం జరిగింది. దెన్ తర్వాత దాంట్లో వీఆర్ డిస్కసింగ్ అబౌట్ సెల్స్ మియాసిస్ పాయింట్ గురించి డిస్కషన్ చేస్తాం. అండ్ మియాసిస్ తర్వాతకి మనం సెల్ సైకిల్ రెగ్యులేషన్ పార్ట్ గురించి కంటిన్యూగా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.